గురుగారు, భార్యాభర్తలు తరచూ చాలామంది గొడవలు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి, సో భార్యాభర్తలు గొడవ పడకుండా ఉండటానికి ఆధ్యాత్మికంగా ఏదైనా సాధన ఉంటుందా గురువుగారు? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆ సాధన చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు తగ్గుతాయి. అయితే మొట్టమొదటిగా గొడవ ఎందుకు వస్తుంది అనే దాని మీద ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతసేపు భార్యాభర్తల గొడవలనే మనం భూతాంతం పెట్టి చూస్తాం, కానీ ప్రపంచంలో అందరూ గొడవ పడతారు. తండ్రి కొడుకు గొడవ పడ్డా ఉంటుంది, తల్లి కూతురు గొడవ పడుతుంది, ఫ్రెండ్స్ గొడవలు పడతారు. ఫ్రెండ్స్ గొడవలు పడరా చెప్పండి? పడతాం. కాకపోతే మనం ఏంటంటే భార్యాభర్తలు పడేసరికి అమ్మ భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, విడిపోతారు. ఎందుకంటే విడిపోయే ఆప్షన్ ఒకటి ఉంది అక్కడ. వీళ్ళు ఎవరు గొడవ పడ్డా డివోర్స్ లేవు. ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడి డివోర్స్ ఇచ్చుకోరు. 2 రోజులు మాట్లాడుకొని 3వ రోజు మాట్లాడుకుంటారు. లేకపోతే తండ్రి కొడుకు గొడవ పెట్టుకుని విడిపోరు, డివోర్స్లు ఏమి ఇవ్వరు వాళ్ళు. తల్లి కొడుకు గొడవ ఎన్ని రోజులు గొడవ పెట్టుకున్నా విడిపోరాలి. ఎందుకు? వాళ్ళకి డివోర్స్ అనే ఆప్షన్ లేదు. ఉండంటే వాళ్ళు విడిపోయారేమో అంటే చెప్తున్నా. ఎందుకు వాళ్ళు విడిపోరు అంటే ఇది నాది అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. తల్లికి నా కొడుకు నా తల్లి, ఎంత గొడవ పడ్డా మళ్ళీ నాకు తల్లి మీద ప్రేమ ఉంటుంది, కొడుకు మీద తల్లికి ప్రేమ ఉంటుంది. తండ్రికి కూడా అలాగే. నా ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ నుంచే మనం నాటుకోవడం ఎట్లా నాటుతుందంటే, ఇవాళ రేపు ఉన్న సొసైటీలో నేను ఒకవేళ పెళ్ళైన తర్వాత డివోర్స్కి వెళ్తే ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్ళికి ముందే ఒక 1-2 ఇయర్స్ వరకు పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే పిల్లల్ని కంటే గొడవలు వస్తే పిల్లలు అడ్డమవుతారు. అంటే నీకు బీజం లోపలే నీకు గొడవ అయితే విడిపోతే అనే దాంతో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ లైఫ్ అలాగే ఉంటుంది. నీ ఫిక్స్ ఏదైతే అవుతావో నీ మైండ్లో ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గొడవ రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎవరికైనా ఏ ప్రపంచంలో 3 విషయాల వల్ల గొడవలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నువ్వు చెప్పింది అవతల వాడికి నువ్వు చెప్పింది జరగకపోతే గొడవ వస్తుంది, కోపం వస్తుంది. ఫస్ట్ కోపం వల్లే గొడవ వస్తుంది. గొడవకు ముందు ఏంటంటే కోపం వస్తుంది వ్యక్తికి. ఎందుకు కోపం వస్తుంది? నేను చెప్పింది చేయలేదు, నువ్వు చెప్పింది యాజిటీస్గా జరగాలని రూల్ లేదు ఎక్కడా కూడా. ఎందుకు జరగాలి? ఎవరిష్టం వాళ్ళది. కొంత జరగవచ్చు, కొంత జరగకపోవచ్చు, పర్సంటేజ్లో తేడా ఉంటుంది. లేదా నీకు నచ్చినట్టుగా జరిగింది అనుకోండి, అప్పుడు కోపం వస్తుంది. అయ్యో నాకు నచ్చినట్టుగా జరగలేదు కాబట్టి నాకు కోపం. లేదా మధ్యవర్తి ఎవడో ఎంటర్ అయ్యి వీళ్ళిద్దరిని గొడవ పెడతాడు. ఈ 3 అంశాలు. ఫస్ట్ మధ్యవర్తిని ఎంటర్ అవ్వకూడదు మీ ఇద్దరి మధ్యని. ఒకటి అయిపోయిందిగా, మధ్యవర్తి ఎంటర్ అవ్వకపోతే అక్కడ గొడవ మీకు లేదు ఫస్ట్. రెండవది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనకి నచ్చినట్టుగా అవతల వ్యక్తి ఏది చేయడు. మనం అనుకున్నట్టుగా చేయడం, మనకు నచ్చినట్టుగా చేయాలని రూల్ లేదు. ఎప్పుడో లక్కీగా చేస్తే అది మనం సర్ప్రైజ్గా భావించాలి. దాని అబ్బాయి మనకి ఈరోజు ఏదో ఒక గిఫ్ట్ వచ్చింది అనుకోవాలి. కానీ ఈ ప్రపంచంలో భార్యాభర్తల విషయంలో కాదు. మనం ఒక డిజైన్ కుట్టమని ఇస్తాం టైలర్కి, ఇంకో రకంగా కుడతాడు. అది ఇట్లా కుట్టే ఇదే బాగుంటుంది సార్ అంటాడు. లేకపోతే మనం ఒక హోటల్కి వెళ్ళి ఒక డిష్ ఆర్డర్ ఇస్తాం, మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం ఇట్లా ఉంటుందేమో, అది ఇంకో రకంగా ఇంకా బాగుండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. మనం ఒక మూవీకి వెళ్తాం ఎక్స్పెక్టేషన్తో, అవును అది ఇంకో రకంగా అద్భుతంగా ఉండొచ్చు, ఏమీ లేదనుకుంటే బాగుంటుంది కూడా ఒక్కోసారి. అంటే ఇక్కడ ఏమవుతుంది, నీ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఒకటి అనుకుంటున్నావు, అనుకున్నది జరగట్లేదని బాధపడుతున్నావు. బాధలోంచి కోపం వస్తుంది, కోపం వల్ల గొడవ వస్తుంది. ఇక్కడ నువ్వు అనుకోవడం వల్ల మూలం ఉంది. అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటే నువ్వు చేయలేవు. నేనేమంటానంటే 4 గంటలకు లేవాలనుకున్నవాడు నువ్వు లేగలేవు. 5 గంటలకు లేస్తావు, 6 గంటలకు లేస్తావు, 7 గంటలకు లేస్తావు, ఇష్యూ లేవలేకపోయాను అనుకుంటావు. నీ చేతుల్లో ఉన్నదే నువ్వు చేయలేనప్పుడు ఎదుటి వాళ్ళ చేతుల్లో ఉన్నదాన్ని ఇలాగే జరగాలని నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని, ఆ ఎక్స్పెక్టేషన్స్లో నిజమవుతాయి అనుకొని అవి జరగకపోతే బాధపడి, దాని తర్వాత కోప్పడి, దాని తర్వాత గొడవ పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇంకోటి ఏంటంటే, ఈ గొడవల్లో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా తలదూర్చకూడదు. భార్యాభర్తల గొడవల్లో చాలామంది ఏమనుకుంటారు, మేము తలదూర్చి చెప్తున్నాం అనుకుంటారు. ఆ చెప్పే విషయంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేస్తారు తల్లిదండ్రులు. ఎలా అంటే, అమ్మాయి వచ్చింది ఇంటికి, గొడవలమ్మా ఎప్పుడు అసలు ఏం అర్థం చేసుకోవట్లేదు, నువ్వే సర్దుకుపోవాలమ్మా అంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ వర్డ్. అది సర్దుకుపోవడం అనే వర్డ్ అసలు ఎప్పుడూ వాడకూడదు. ఎవరికి కూడా, అబ్బాయికి వాడకూడదు, అమ్మాయికి వాడకూడదు. సర్దుకుపోవడం అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు పిల్లడు ఉన్నాడు, తల్లి ఉంది. పిల్లడు అర్ధరాత్రి నిద్రలేసి ఏడుస్తాడు, ఒంటెలు పోసుకుంటాడు, అవన్నీ తల్లి సర్దుకుంటుందా, అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకుంటుంది. పిల్లవాడు అర్ధరాత్రిలో లేస్తాడు, ఇది కామన్ అనుకుంటుంది. ప్యాంట్లోనే ఒంటెలు పోసుకుంటాడు, ఇది కామన్ అనుకుంటుంది. అప్పుడప్పుడు అలుగుతాడు, తినడు, వాడిని ఎట్లాగో అట్లా తినిపించాలి, ఇదంతా కామన్ అనుకుంటుంది. కానీ వీటితో నేను సర్దుకుంటున్నా, అడ్జస్ట్ అవుతున్నా అనుకోదు. అడ్జస్ట్ అనే వర్డ్ వాడితే ఏమవుద్దంటే, ఇంకా వీళ్ళకి నేను డౌన్ అయిపోవాలి, ఇంతేనా, అంత నేనే కాంప్రమైజ్ అవ్వాలా, అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, వర్డ్స్ వాడతారు తల్లిదండ్రులు. అసలు అది వాడద్దు. నువ్వు అర్థం చేసుకోవాలని వాడాలి. ఓకే.
ఇప్పుడు టీచర్ చెప్పే సబ్జెక్ట్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకు మార్కులు వస్తాయా, టీచర్ చెప్తుంటే యాక్టింగ్ చేస్తే నీకు మార్కులు వస్తాయా వింటున్నట్టుగా? అర్థం చేసుకుంటే మార్క్స్ వస్తాయి. అంతే కదా. ఇది తెలియక చేసే మిస్టేక్స్, బ్లెండర్ మిస్టేక్స్ ఇవి. ఇప్పుడు అద్భుతంగా ఉండాలి, అందరూ ఒకలాగే ఉండాలనుకుంటే అది సాధ్యం కాదు. అది ఏంటంటే అసలు పెళ్ళి అనగానే, జీవిత భాగస్వామి అనగానే ఒక ఎక్స్పెక్టేషన్, ఒక హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్. అందులో 10% కూడా ఉండదు రియాలిటీకి వచ్చేసరికి. అయ్యో 90% నా జీవితం ఇలా అయిపోయిందని ఏడవడం, బాధపడడం, అయ్యో ఏమిటి ఇలా అయిపోయింది అనుకోవడం. కొంతమందికి నిజంగానే 5 to 10% ఆఫ్ పీపుల్కి నిజంగానే సరైన పార్ట్నర్ దొరకడు, నేను ఒప్పుకుంటా. భయంకరమైన వాళ్ళు దొరుకుతారు, నేను చాలామంది చూస్తుంటాం కదా జాతకాలు. అసలు పట్టించుకోకుండా, ఇంట్లో ఒక జాబ్ చేయకుండా, ఎప్పుడు నిద్రపోతూ, సాయంత్రం అవ్వగానే పోయి మందు కొడుతూ, ఇట్లాంటి జెంట్స్ ఉన్నారు. ఇల్లుని పట్టించుకుని లేడీస్ ఉన్నారు. 5 to 10% ఉన్నారు, నేను కాదనట్లా. కానీ మిగతా 80 to 90% ఆఫ్ నువ్వు అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకొని అవి అవ్వట్లేదని బాధపడుతూ, కోప్పడుతూ, గొడవ పడుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇది ట్రూ. ఓకే, సరే, కర్మ కొద్దీ నీకు వచ్చే పర్సన్కి సెట్ అవ్వట్లేదు. అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి లవ్ ఏర్పడుతుంది.